స్థానిక శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి మేనమామ మీద గెలిచిన యువ శాసనసభ్యులు చైతన్యారెడ్డిని పుత్తా చైతన్యారెడ్డిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. అందరికీ నమస్కారం. మా నాన్న పుత్తా నరసింహారెడ్డి గారు ఆయన డెవలప్ చేసిన కార్యకర్తలు నాకు ఇచ్చిన పెద్ద ఆస్తి. కడప జిల్లా తెలుగుదేశం కార్యకర్తల మజాకా అన్నట్టుగా ఈరోజు ఈ జనసంద్రాన్ని చూస్తూ ఉంటే బెంగళూరులో టీవీలు పగులుతున్నాయేమో అని డౌట్ వస్తూ ఉంది. మానసికంగా క్రూరత్వంగా మన కుటుంబ సభ్యుల పెద్దల్ని అవమానిస్తే ఎక్కడో కొంచెం వంగుతుందేమో అనిపించింది. అలాంటి సమయంలో ఒక గుండె ధైర్యం అడుగు పెట్టింది. ఆ గుండె ధైర్యం పేరే యువగలం. ఆ ధైర్యాన్ని ఇచ్చిన గుండె మా నారా లోకేష్ అన్న గారు కరెక్ట్గా 2 సంవత్సరాల కింద ఆ యువగలం ఈ కడప జిల్లాలో అడుగు పెట్టింది. ముందుకు సాగి ప్రతి ఒక్కరికి ధైర్యం పంచిన యువగలాన్ని ఈరోజు పార్టీ అధికారంలో ఉందంటే ఆ రోజు మన గుండె ధైర్యం నింపిన ఆ యువగలమే కారణం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. 4 దశాబ్దాలుగా క్రమశిక్షణతో పార్టీ నడుపుతున్న ఈ పార్టీకి దిశా నిర్దేశం ఇవన్నీ ఒక మాస్టర్ మైండ్ వెనకుంది. ఆ మాస్టర్ మైండే సిబిఎన్. సిబిఎన్ అంటేనే ఒక బ్రాండ్. ఏనాడు నీ పరిపాలన మాకువరం, నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు.
ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్ప సక్సెస్ చేసిన ప్రతిరోజు ఇక్కడ పనిచేసినటువంటి మా కార్యకర్తలకు, లీడర్లకు పేరు పేరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చివరిగా మన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లందరికీ నివాళులర్పిస్తూ భారత్ మాతాకి వందే మాతరం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్ గారు.